లోయర్ మిడిల్ క్లాస్ నుంచి ఇంత పెద్ద బిజినెస్ ఎంపైర్ నిర్మించారు కదా, దానిలో మీ కంట్రిబ్యూషన్, మీ హస్బెండ్ కంట్రిబ్యూషన్? నేను కాదు వారి వెనక ఒక భార్యగా నేను నిలబడ్డాను తప్ప వారి కృషి అందులో ఏమాత్రం నాది అని చెప్పుకునే హక్కు. మీరే ఆల్రౌండర్ లాగా అనిపిస్తున్నారు. పొలిటికల్ స్పీచెస్ నుంచి ట్రెడిషనల్ ఇష్యూస్ వరకు ఆయన నిశ్శబ్దంగా ఉన్నారు అని అంటే ఆయన నాకన్నా చాలా శక్తివంతులని దాని లెక్క. ఒక ఐఐటి చెన్నై సీటు కొట్టుకున్న వ్యక్తి, అది ఆయన పద్ధతి. ఇప్పుడు పరమేశ్వరుడు సైలెంట్గా నిశ్శబ్దంగా కూర్చొని ఉంటాడు, అట్లా అని పరమేశ్వరుడికి చేతగాని వాడని అనలేముగా. మా వారు కూడా ఈజ్ అ సైలెంట్ పర్సన్, ఈజ్ అన్ ఇంటెలెక్చువల్ సైలెంట్ కాంట్రిబ్యూటర్. మీ రాజకీయాల్లో ఒక ఎంట్రీ మీ ఫ్యామిలీకి ఇష్టమా? న్యాయం ఎక్కడ చెయ్యాలని వెళితే ఏ రోజు వద్దని ఆపోజ్ చేయలేదా? మా పిల్లలు చేయలే, మా అత్తగారు చేయలే, మా మామగారు చేయలే, మా వారు చేయలే. అయ్యో మా అమ్మ చాలా డైనమిక్, మా అమ్మ చేయలేదు, మా తమ్ముడు చేయలేదు, ఎవ్వరు చేయలేదు. మీ అమ్మని చూస్తే మీకు ఇన్స్పిరేషన్ డైనమిక్ విషయంలో? ఎక్స్ట్రీమ్లీ డైనమిక్, చాలా నిర్భయం. అంటే ఏంటి అంటే ఆవిడనే చూడాలి అసలు. ఒకరోజు నేను ఆశ్చర్యపోయాను, ఆవిడ పక్కన పాము పడగ విప్ప ఆవిడ కాలు పక్కన అలా ఉండింది. అలా ఊరికే సైలెంట్గా చూసి నేను నడుచుకుంటూ పక్కకు వచ్చేసి, అమ్మో నేను ఆవిడ ముందు నేను నిలదొక్కునే శక్తి నాకే లేకపోవచ్చు. షీఈస్ వెరీ, అంటే అసలు ఆవిడండి మా ఇంటి పక్కన ఎస్సీ ఎస్టీలు ఉండేవాళ్ళు, ఎకనామిక్ వీకర్ సెక్షన్ కదా. ఆ పిల్లలకు వంట చేసి పెట్టడం, ఆ పిల్లలు మా ఇంటికి రావడం, వాళ్ళ అమ్మ నాన్న చిన్న వయసు వాళ్ళు మా ఇంట్లో పిల్లల్ని వదలడం. మా అమ్మ సమ్మర్ హాలిడేస్ వస్తే మా వీధిలో ఉండే పిల్లలందరికీ పరీక్షలు అయిపోయాక చక్కటి పంచభక్ష పరమాన్నాలు మా అమ్మ వండి 30 మంది పిల్లలకి భోజనాలు పెట్టేది. అరే మీ పరీక్షలు అయిపోయాయి కదరా ఈరోజు ఆంటీ ఇంట్లో భోజనాలు అని మా అమ్మ అందరికీ భోజనాలు. షీఈస్ అ డొక్కా సీతమ్మ, మా అమ్మ పేరు సీతమ్మని, ఆవిడ డొక్కా సీతమ్మని. వాళ్ళ నుంచే